సార్ నా పేరు ప్రణీత. మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సార్ మేము ఇక్కడ కూర్చోవడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే హా నిజాం కాలేజ్‌లో గర్ల్స్‌కి హాస్టల్ అకామిడేషన్ ఉంది. ఓన్లీ యూజీ వాళ్ళకి మాత్రమే. అది కొత్తగా కట్టినప్పుడు 2022లో మాకు పీజీ వాళ్ళకి 50%, యూజీ వాళ్ళకి 50% అని ఒక నోటీస్ పాస్ చేశారు. బట్ మేమప్పుడు ప్రొటెస్ట్‌ని ఇంకా ప్లస్ 9 డేస్ మేము కొనసాగించుకొని మొత్తం యూజీ వాళ్ళకే కావాలి అని మేము సబితా మ్యామ్‌తో మాట్లాడితే 100% యూజీ వాళ్ళకే అని ఓవరాల్‌గా చెప్పారు. సో, అప్పుడు మేము ప్రొటెస్ట్ విరమించుకొని ఉన్నాం. అప్పుడు మా స్ట్రెంత్ అనేది 150 వరకే ఉండే. మా సీనియర్స్ ఇంకా చాలా తక్కువ ఉండే. మేమప్పుడు సెకండ్ ఇయర్స్ ఉన్నప్పుడు, ఫస్ట్ ఇయర్స్ ఉన్నప్పుడు మా స్ట్రెంత్ అనేది 150 మాత్రమే ఉండే. అప్పుడు పైన ఉన్న 2 ఫ్లోర్స్‌లో మాకు యూజీ వాళ్ళకి అకామిడేషన్ సరిపోయింది. కింద ఉన్న ఫస్ట్ ఫ్లోర్‌లో ఖాళీ అయిపోయింది. అది ఖాళీగానే ఉండే కాబట్టి అప్పుడు పీజీ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండే. ఓకే. బట్ ఇప్పుడు యూజీ వాళ్ళ సెకండ్ ఇయర్స్‌ది స్ట్రెంత్ పెరిగింది.